దేశ రక్షణ రంగంలో కొలువు కొట్టాలని చాలామంది కలలు కంటారు. అంతేకాదు ప్రణాళిక వేసుకుని మరీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. అయితే జవానుగా మారాలనే కోరిక తీరడం అంత సులువేం కాదు. కొందరు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించక వెనుతిరిగితే మరికొందరు ఈవెంట్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రయత్నంలో విఫలమైనా ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీరందరూ అదేవిధంగా కష్టపడి కల సాకారం చేసుకున్నవారే. దేశానికి అన్నం పెట్టే రైతు బిడ్డలే సైనికులైతే ఆ ఆనందమే వేరు. దేశ అత్యున్నత దళాల్లో కొలువు రావడంతో దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు ఆ యువతీ యువకులు. కేంద్రం రోజ్గార్ మేళాలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో నెగ్గి దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు కొలువులకు ఎంపికయ్యారు. సైనికులుగా మారాలనే కలతో సాఫ్ట్వేర్ కొలువును వదిలేశారు ఈ యువకులు. రక్షణ రంగంలో ఉద్యోగం సాధించడానికి శ్రమించారు. ఉదయాన్నే మైదానంలో పరుగులు తీస్తూ నిరంతరం మాక్ టెస్టులు రాస్తూ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం, గురువులిచ్చిన శిక్షణతో చివరికి అనుకున్నది సాధించామని చెబుతున్నారు. నా పేరు కొట్యాడ సాయి అండ్ నేను మాది ఎస్కోట. సో నేను ఇది సెకండ్ అటెంప్ట్లో ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం నాకు ఆల్రెడీ ట్రై చేశాను, మెరిట్లో పోయిందనమాట. సో ఈసారి కూడా కొద్దిగా కష్టపడి ట్రై చేశాను. ఈసారి సెలెక్ట్ అయ్యాను సిఆర్పిఎఫ్లోని. సో చిన్నప్పటి నుంచి మా అమ్మాయి నన్ను కష్టపడి చదివించి సో సాధించేలా చేసి యూనిఫామ్ జాబ్ అయ్యాలని చెప్పి నా డ్రీమ్ సార్. సో ఫైనల్గా నేను అచీవ్ చేశాను. డిగ్రీ వరకు ఇంకా డిఫెన్స్ సైడ్ వెళ్దామని ఇది మోటివేషన్ ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల అయ్యేది కాదు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొన్ని తర్వాత పీజీ కట్టాను. పీజీలో జాయిన్ అయ్యాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఆ తర్వాత ఇంకా మనం ఇది లైఫ్ కాదనుకుని నాకు అర్థమయ్యి ఇంకా ఎస్ఎస్సిలో వచ్చిన నోటిఫికేషన్ని ఉపయోగాన్ని ఇదే చేసుకున్నాను. డాడీ మిల్లులో వర్క్ చేస్తారు, అమ్మ మా పొలం చూసుకుంటారు. వాళ్ళ కష్టం నాకు బాగా తెలుసు కాబట్టి ఇంకా మనం కంపెనీ సైడ్లో అంటే మనకు వర్కౌట్ అవ్వదు, మన ఇది కాదనేసి ఇంకా ఎస్ఎస్సిలో మనకు జాయిన్ అవడానికి చేశాను. ఒకప్పుడు ఆడపిల్ల సైన్యంలో ఉద్యోగం చేస్తోందంటే అమ్మో అనేవారు. కానీ ఇప్పుడు యువతులు కూడా దేశ రక్షణ దళం వైపు అడుగులు వేస్తున్నారు. విశాఖ నుంచి దాదాపు 300 మంది రక్షణ రంగంలో కొలువులు సాధిస్తే వారిలో 50% మంది మహిళలే ఉండడం ఇందుకు నిదర్శనం. ఆ ఆనందాన్ని వారి మాటల్లోనే చూద్దాం. My name is Alekhya. My father name is Narsimharaju. He is an ambulance driver. We are 2 girl childs. My sister settled in IT sector. I too went into IT sector, but I didn't have interest there. I want to serve the nation, so I choose this occupation. It's very proud for me. It's not just an offer letter. It's the result of hard work and discipline. I am Challa Oha. I am from Srikakulam. మాది శ్రీకాకుళంలో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సుల్లో జాబ్ కొట్టడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ నాకే కాదు, మా పేరెంట్స్ కూడా నేను చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఇక్కడితోనే ఆగిపోకుండా ఇంకా ఇప్పుడు కానిస్టేబుల్ కొట్టాను, నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎస్ఐ కొట్టాలనేది నా డ్రీమ్. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో గవర్నమెంట్ సైడ్ జాబ్ కావాలి అనేది నా అంబిషన్. సో వర్క్ చేస్తూ నేను ఇది ప్రిపేర్ అయ్యాను. అట్ ది సేమ్ టైం అనుకోకుండా ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఫిజికల్, మెడికల్ అన్నీ కంప్లీట్ అయ్యి ఈరోజు ఇది రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రక్షణ రంగంలో యువత భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నియామకాలు చేపడుతోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. In this Rozgar Mela, total 61,000 appointment order was given by all over India, and total 45 location it's held. In Visakhapatnam, it's more than 300 people were given appointment order, and earlier also 17 times the Rozgar Mela held, and more than 11 lakh people's candidates were certificates were given, and appointment order was given to them. And this times also we are giving to the 61 lakhs people, and Visakhapatnam we are giving more than 300 people, and all these people from all rural background actually. All the exam is held properly, and the staff selection commission, everything. And when we see that people from the very rural background
and the first generation people after completing graduation and they're getting job, it's overwhelming. And we are also hope that they will also work for the country, and each year we can expect up to 60 to 70,000 people are recruited by the paramilitary itself, and we are getting every years we are getting almost 7 to 8% new appointment is done in the Central Armed Police Forces. సాధారణ కొలువే కష్టతరమైన ఈ రోజుల్లో అంకుటిత దీక్షతో నిరంతర సాధనతో కలలు కన్న రక్షణదళ సైనికులుగా యువత అడుగుపెట్టడం వారి పట్టుదలకు నిదర్శనం.